అప్పుడు కాలేజ్లో అవుట్ ఆఫ్ 200 ఓ. అది కేఎమ్స్లో రాసిన వాళ్ళ లోపల సెకండ్ ర్యాంక్ నాది. నేను మెడిసిన్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫాదర్ హోస్టైల్ అండి నాకు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వాజ్ నాట్ హ్యాపీ హ్యాపీ విత్ యూ. అదే సో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా గడిచిపోయి మీ ఎంబీబీఎస్ తెప్పించింది తిప్పలు ఇవన్నీ. అన్ని స్టార్ట్ అయిన ఎంబీబీఎస్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకు ఫంటాస్టిక్ లైఫ్. మీరు ఎంబీబీఎస్ చూస్ చేసుకుని ఉండకపోయిండుంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు, మీరు ఈజీగా ఒక ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలిసారు. బట్ అల్టిమేట్లీ ఈ రోజు ప్రజల కోసం మీరు ఉన్నారు ఇంతకాలంగా. ఎక్కడ ఎప్పుడు కూడా బ్యాక్లాగ్ మీద అన్ని క్లియర్ అయినా. కానీ కాలేజ్ టాపర్ ఉండి బికాస్ ఆఫ్ దిస్ డెఫినెట్గా మ్యారేజ్ అయింది. ఫస్ట్ వీ డోంట్ నో హౌ టు ప్లాన్ ద ఫ్యామిలీ అనేది ఐడియా లేదు. నేచర్ హ్యాస్ ఇట్స్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్. నేను అనాటమీ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఒక కొడుకు, డాక్టర్ అవ్వనే లేదు. ఓన్లీ 1 year అయిపోయింది మెడిసిన్. ఓ మై గాడ్, అది ఇంకా మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ తెచ్చి పెడుతుంది. అంటే మా మదర్ ఇన్ లా హెస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. వాళ్ళ ఇంట్లోనే ఉన్నది కదా తను. సో ఇందిరకు 15 years అప్పుడు నా అనాటమీ ఎగ్జామ్స్ ముందే రంజిత్ పుట్టిండు. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయింది. హౌస్ సర్జన్ లో జాయిన్ అయినా. దెన్ మై ఫాదర్ ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్రమ్ మీ.